హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ టారో రీడింగ్ బ్యాచ్ అండ్ ఏంజల్ హీలింగ్ బ్యాచ్ రెండు ఒకేసారి తీసుకుంటున్నాను. సో అందుకే నాకు టైం కుదరక డైలీ అయితే వీడియో చేయట్లేదు ఛానల్లో. సారీ ఫర్ దట్. డైలీ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈరోజు నుంచి. సో మీలో ఎవరికైనా కూడా టారో రీడింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే, ఆర్ఎల్స్ ఏంజల్ హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. సో ఈరోజు వీడియోలోకి వస్తే చూసారు కదా, మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు 6 ఫైల్స్ ఉన్నాయి. అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా, ఎస్ఆర్ నో రీడింగ్. సో మన ఛానల్లో చాలా డేస్ అయింది ఎస్ఆర్ నో రీడింగ్ చేసి అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే ఈరోజు ఎస్ఆర్ నో రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో దట్ మీలో చాలామందికి ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి అని చెప్పి అనుకున్నాను. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో ఎస్ఆర్ నో రీడింగ్ అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్స్కి. పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి, పెయిడ్ రీడింగ్స్. సో మీరు వన్స్ వాట్సాప్ చేస్తే నేను రీడింగ్ ఫీ అనేది మీకు చెప్తాను. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు 6 ఫైల్స్ ఉన్నాయి. సో మీ 6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి ఈ వీడియోలో. సో మీకు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్, ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే వీడియో పాస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ 6 ఫైల్స్ ఉన్నాయి కదా, మీకు 6 క్వశ్చన్స్ ఉండొచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువే ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉంటే పర్లేదు, మీ క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్కి ఒక ఫైల్ అన్నట్టు సెలెక్ట్ చేసుకోండి. లేదు 6 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, మీరు ఏ క్వశ్చన్కి ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోండి. అంతకంటే ఎక్కువ ఉన్నాయి క్వశ్చన్స్ అనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 కంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ఏ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అవసరమో అని అనుకుంటే ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని ఆ 6 క్వశ్చన్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక్క క్వశ్చన్కి ఓన్లీ ఒక్క ఫైల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నో వచ్చింది కదా, నేను మళ్ళీ అదే క్వశ్చన్కి వేరే ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి ఇలాంటివన్నీ చేయకండి. సో వీడియో మీకు రీడింగ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే వీడియోలో మీకు చూపించిన ఫైల్స్లో ఒక క్వశ్చన్కి ఒక్క ఫైల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఒక క్వశ్చన్కి ఒకటి కంటే ఎక్కువ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోకండి. ఓకే, సో వీడియో పాజ్ చేసి ఫస్ట్ అయితే మీరు క్వశ్చన్స్ డిసైడ్ చేసుకొని ఆ డిసైడ్ చేసుకున్న క్వశ్చన్కి ఏ క్వశ్చన్కి ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటారో అనేది అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత వీడియో ప్లే చేసి రీడింగ్ చూడండి. ఓకే, సో ఐ గెస్ మీరందరూ క్వశ్చన్కి ఏ క్వశ్చన్కి ఏ ఫైల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, అంటే లైక్ మీ ఫస్ట్ క్వశ్చన్కి, లేకపోతే మీరు ఈ ఫైల్ ఏ క్వశ్చన్కి సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫైల్కి ఆన్సర్ ఏంటి అంటే ఎస్ అండి. సో మీరు ఏ క్వశ్చన్ అన్నా సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు, అది కెరీర్ విషయం అన్న కావచ్చు, రిలేషన్ అన్న కావచ్చు, హెల్త్ అన్న కావచ్చు, ఏదన్నా కావచ్చు, దానికి ఆన్సర్ ఎస్. సో ఇక్కడ ఏంటి అంటే స్ట్రెంగ్త్ కార్డ్ చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదన్నా స్ట్రెంగ్త్ లూజ్ అయ్యారు అని చెప్పేసి ఎక్కడైనా అనిపిస్తుంటే మాత్రం మీకు స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టయితే నాకు ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది. దాని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక యాక్షన్ తీసుకోవాలన్నా, ఎవరితోనైనా మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అన్నా, లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నా కూడా మనకైతే స్ట్రెంగ్త్ అవసరము. ఒక రిలేషన్ని డీల్ చేయాలన్నా, లేదని ఏదన్నా కానివ్వండి, సో మనకైతే ఇన్నర్ స్ట్రెంగ్త్ అవసరము. సో అదైతే మీకు కొంచెం తక్కువ అయింది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఈ క్వశ్చన్కి పర్టికులర్గా. సో ఈ క్వశ్చన్ ఏ విషయము అనేది మీకే తెలియాలి. సో మీకైతే అందులో స్ట్రెంగ్త్ అయితే తక్కువ ఉంది అన్నట్టయితే అనిపిస్తుంది. సో స్ట్రెంగ్త్ని గెయిన్ చేయండి. సో ఇది ఎస్ ఆర్ నో. జస్ట్ సజెషన్ ఏందో చూద్దాము. నేను ప్రతి ఒక్క ఫైల్లో మీ క్వశ్చన్కి ఎస్ ఆర్ నోకు ఒక కార్డ్ అయితే పెట్టాను టారో నుంచి, అండ్ సజెషన్ నుంచి ఒక ఒరాకిల్ కార్డ్ డెక్ నుంచి అయితే సజెషన్ పెట్టాను. అట్ ద సేమ్ టైం మీకు ఏంజల్ గైడెన్స్ కూడా ఒకటి పెట్టాను. సో చూద్దాము ఈ ఫస్ట్ ఫైల్కి సజెషన్ ఏంటి అనేది అయితే. సో ఫస్ట్ ఫైల్కి సజెషను అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఇక్కడ చెప్పాను కదా, మీకు స్ట్రెంగ్త్ అవసరము అని చెప్పేసి. సో మీరు ఏది అవసరము ఏది అవసరం లేదు అని చెప్పేసి మీరు క్లారిటీగా తెలుసుకోవాలన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది యూనివర్స్. అంటే పర్టికులర్గా ఈ క్వశ్చన్లో
ఇఫ్ ఇన్ కేస్ ఈ క్వశ్చన్ గురించి ఇప్పుడు మీరు ఏమన్నా రిలేషన్ గురించి ఆలోచించారనుకోండి, పాస్ట్ను వదిలేసి ప్రజెంట్లో ఉండాలి అన్నట్టు, లేదు ఇంటర్వ్యూస్ గురించి అవన్నీ గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, యాక్షన్ తీసుకోవాలి, ఆ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవాలి అన్నట్టు. అంటే కంప్లీట్గా ఏంటంటే నెగిటివిటీ నుంచి బయటికి రావాలి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ ఒక బౌల్లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అనుకోండి, అఫ్ కోర్స్ ఒక బాటిల్లో అనుకోండి, ఏదో ఒక బాటిల్లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటే మనం అయితే దాన్ని ఇంకా ఫిల్ చేయలేం కదా. సో అలా అనమాట. అంటే దాంట్లో ఉన్న నెగిటివ్ థింగ్స్ అన్నిటినీ మీరు మీలో ఉన్న నెగిటివ్ థింగ్స్ అన్నిటినీ బయటికి పంపించేస్తే పాజిటివ్ థింగ్స్ వస్తాయి అన్నట్టు సంథింగ్ అనమాట దీని మీనింగ్. సో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఏంజల్ గైడెన్స్ ఏందో చూద్దాం. మీకు ఫర్గివ్నెస్, ఓకే మీరు ఎవరినో ఫర్గివ్ చేయండి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ అయితే మీకు చూపిస్తుంది. మేబీ మీ కెరీర్లో కానివ్వండి, మీ రిలేషన్లో కానివ్వండి, ఏ దాంట్లోనైనా కానివ్వండి, మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు మీకు ఎవరైనా నెగిటివ్ చేస్తుంటే కూడా అది ఫర్గివ్ చేయాలి అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. అంటే మేబీ కొలీగ్స్ ఎవరైనా బిట్రే చేసి ఉండొచ్చు, లేదంటే రిలేషన్లో ఏమైనా మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు మీ పార్ట్నర్ వల్ల. సో లేదు అంటే మీరే ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. సో అలా అనమాట. మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో నెగిటివిటీ చేసిన వాళ్ళని కూడా మీరు ఫర్గివ్ చేయాలి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో మేబీ అందుకేనేమో ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చింది. ఫర్గివ్ చేయాలి వేరే వాళ్ళని అంటే చాలా స్ట్రెంగ్త్ కావాలి. సో ఫర్గివ్ అయితే చేయండి అన్నట్టయితే యూనివర్స్ చూపిస్తుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఆర్ఎల్స్ ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. సో సెకండ్ పైల్ ఏంటో చూద్దాము. సో మీరు ఈ సెకండ్ పైల్ ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఈ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఎస్ఏ అండి. అంటే మీరు సెకండ్ పైల్ ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో అది కూడా ఎస్ఏ. సో ఇక్కడ చూస్తే మీకు రూట్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్లాంట్కి రూట్స్ చాలా బాగా ఉన్నాయి చూడండి. అంటే మేబీ ఇన్ని రోజుల నుంచి మీరు ఏదైనా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ రిజల్ట్ లేట్ అయింది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. బట్ ఆ లేట్ అవ్వడం ఎందుకు అని అంటే లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి అఫ్కోర్స్ మీరు పెట్టిన ఎఫర్ట్స్కి అయితే రిజల్ట్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ రిజల్ట్, స్టెబిలిటీ కూడా ఉంటుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అది ఏ విషయంలో అయినా కానివ్వండి, కెరీర్ కానివ్వండి, రిలేషన్లో కానివ్వండి, ఇన్ని రోజులు మేబీ మీరు రిజల్ట్ స్లోగా రావడం విట్నెస్ చేసి ఉంటే మాత్రం ఆ స్లోనెస్ అనేది స్టెబిలిటీ కోసమే అన్నట్టయితే చూపిస్తుంది. సో సజెషన్ ఏంటో చూద్దాము. సజెషన్, యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. సో మేబీ ఇన్ని రోజులు మీరు అవ్వట్లేదేమో, లేకపోతే అవుతుందా లేదా అని చెప్పేసి ఇలాంటివన్నీ ఏమన్నా ఉండింటే, అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఉంటే మాత్రం ఇప్పుడు ఆ ఎమోషనల్ నుంచి బయటికి రావాలి, ప్రాక్టికల్గా ఆలోచించి ప్రాక్టికల్గా ప్లాన్ చేయాలి ఇది వర్కౌట్ అవ్వడానికి అన్నట్టయితే చూపిస్తుంది. సో నాకు తెలిసి యాక్షన్ తీసుకోవాలి, మీరు ప్రాక్టికల్గా ప్లాన్ చేయాలన్నట్టయితే నాకు చూపిస్తుంది. ఎందుకనంటే ఇన్ని రోజులు మీరు రిజల్ట్ రావట్లేదని చెప్పేసి చాలా ఎమోషనల్ అయినట్టున్నారు. సో రిజల్ట్ రావాలి అని అంటే ఆ ఎమోషనల్ నుంచి బయటికి వచ్చేసి ఆ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకోవాలి అన్నట్టయితే యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తుంది. ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము. హెల్ప్ఫుల్ పీపుల్, ఓకే. సో ఇక్కడ హెల్ప్ఫుల్ పీపుల్ ఏంటి అని అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఇంక్రీజ్ అవ్వబోతుంది అని చెప్పేసి మీనింగ్ అండి. అంటే మీ లైఫ్లోకి ఎవరో కొత్త పర్సన్స్ రాబోతున్నారు. అంటే ఓన్లీ ఇది రిలేషన్ గురించి అనే కాదు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు. లేదనుకోండి ఇప్పుడు మీరు ఒక జాబ్లో జాయిన్ అవుతుంటే అక్కడ ప్రొఫెషనల్ సర్కిల్ అన్నా కానివ్వండి, పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ మీ సర్కిల్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాదు ఈ పర్టికులర్ క్వశ్చన్కి మీకు హెల్ప్ చేయడానికి మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్నట్టయితే చూపిస్తుంది. అంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి మీ లైఫ్లోకి వేరే పర్సన్స్ వచ్చి వాళ్ళ నుండి మీకు హెల్ప్ దొరుకుతుంది అన్నట్టయితే చూపిస్తుంది. సో అందుకే ఇది స్ట్రాంగ్ రూట్స్ ఉన్నది మీనింగ్ అనుకుంటా. సో టైం పట్టినా కూడా మీకు సక్సెస్ అయితే ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్టెబిలిటీ ఉంటుంది ఆ సక్సెస్లో కూడా. సో నెక్స్ట్ థర్డ్ పైల్ ఏంటో చూద్దాము. సో ఎవరైతే ఈ క్వశ్చన్కి అంటే మీ క్వశ్చన్కి థర్డ్ పైల్, ఏ క్వశ్చన్కి మీ థర్డ్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్. వావ్,
9 ఆఫ్ కప్స్. ఈ 9 ఆఫ్ కప్స్ అంటేనే విష్ ఫుల్ఫిల్మెంట్ అండి. డెఫినెట్గా మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, రిలేషన్ కానివ్వండి, లేదు అంటే కెరీర్ కానివ్వండి, ఏదైనా కూడా. సో అఫ్కోర్స్ ఇంకా దీంట్లో చెప్పాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా అయితే ఉంటారన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. విష్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది, మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. సో గైడెన్స్ ఏంటి అంటే బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. సో ఇక్కడ బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ ఎందుకు వచ్చింది అని అంటే, మీరు విష్ ఫుల్ఫిల్మెంట్ అయినప్పుడు చాలా ఎమోషనల్గా ఉండొచ్చు. అంటే మేబీ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని అలా ఉండొచ్చు. సో కొంచెం ప్రాక్టికల్గా, స్పిరిచువల్గా కూడా బ్యాలెన్స్గా ఉండాలి అన్నట్టయితే యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా విష్ మనకి ఫుల్ఫిల్ అయిందనుకోండి, చాలా హ్యాపీగా ఉంటాము. లైక్ డివైన్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ స్పిరిచువల్గా ఉండడము ఇలా ఉంటారు. అలా కాకుండా ప్రాక్టికాలిటీ అండ్ స్పిరిచువాలిటీ రెండింటిని మెయింటైన్ చేయాలి అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. అంటే మీకు స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటే కొంచెం ప్రాక్టికాలిటీని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది, స్పిరిచువాలిటీ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు అంటే దేవుణ్ణి కూడా కొంచెం నమ్మండి అన్నట్టు, సంథింగ్ డివైన్. సో మొత్తానికి స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి, రెండింటిని మెయింటైన్ చేయాలి అన్నట్టయితే మీకు యూనివర్స్ సజెషన్ ఇస్తుంది. అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము. ఇట్స్ అప్ టు యూ. ఓకే, ఇది ఏం కోరుకుంటారు ఏంటి అనేది అయితే మీ ఇష్టము, అదైతే డెఫినెట్గా నెరవేరుతుంది అని చెప్పేసి చెప్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ అప్ టు యూ అంటే అది మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఒక చాయిస్ చేసుకున్నారనుకోండి, దాని కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేయాలి. సో అలా అనమాట. అంటే వార్నింగ్ అన్నట్టు కాదు, కానీ మీరు ఏది కోరుకుంటే అది మీకు జరుగుతుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది. యూనివర్స్ కూడా అదే వస్తుంది. సో నైస్. సో థర్డ్ పైల్ ఇది. సో ఫోర్త్ పైల్, మీరు ఈ ఏ క్వశ్చన్కి అయితే ఈ ఫోర్త్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్. వావ్, ఇది కూడా ఎస్ఏ అండి. ఫోర్త్ పైల్ కూడా ఎస్ఏ. కింగ్ ఆఫ్ వాండ్స్. సో చాలా ఫైరీ ఎనర్జీ అండ్ చాలా క్యాపబిలిటీ ఉంది మీలో అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి, ఈ పర్టికులర్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ మామూలుగా అయితే. అండ్ అంతేకాదు ఈ విషయంలో మీకు చాలా కెపాసిటీ ఉంది అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది. సో గైడెన్స్ చూద్దాము. లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్. ఓకే, సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే సంథింగ్ మీరేదో ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, మీలో కెపాసిటీ ఉంది, అన్నిటిని అబ్జర్వ్ చేసే పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ కాకపోతే మీరు ఏదో సంథింగ్ మిస్ అవుతున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, మీరు ఇంకా కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ ఉంది చూడండి. ఈ లైన్ ఏంటి అంటే వేటకి వెళ్ళే కంటే ముందు 2 అడుగులు వెనక్కి వేసి టార్గెట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఒకేసారి వెళ్తుంది కదా ఫాస్ట్గా. సో మీరు కూడా అలానే వెళ్ళాలి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ అంటే కొంచెం వెనక్కి వెళ్ళి మీరు ఆలోచించండి, అసలు ఏం జరుగుతుంది, సిచ్యువేషన్లో ఎలా ఉంది ఏంటి, మీరు ఎలా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు అనుకున్నది మేబీ కరెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసుకోవాలి, మొత్తం అంతా సరౌండింగ్స్ అంతా చూడాలి అన్నట్టయితే నాకు ఇక్కడ మెసేజ్ వస్తుంది. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెరీర్ గురించి అనుకున్నారనుకోండి, ఆ జాబ్కి అప్లై చేస్తారా, జాబ్ వస్తుందా లేదంటే అసలు ఫస్ట్ ఆ కంపెనీ ఎలాంటిది, అందులో జాబ్ ఎలాంటిది, జాబ్ డిస్క్రిప్షన్. సో ఇలా అనమాట, మొత్తం అన్నిటిని ఎంక్వైరీ చేసుకొని దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ కూడా ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ కంటే కూడా ఇంకా ఎక్కువ డెసిషన్ తీసుకోండి, ఎక్కువ ఆలోచించండి అన్నట్టయితే చెప్తుంది. అండ్ దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నారు వెనక్కి వెళ్ళి అని ఉంటే మాత్రం మీకు యూనివర్స్ నుండి సర్ప్రైజ్ అయితే రాబోతుంది అన్నట్టయితే చెప్పొచ్చు. అంటే మీరు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ రిజల్ట్ అయితే వస్తుంది అన్నట్టు మీనింగ్ అనమాట ఇది. అందుకే కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచించండి అని చెప్పి చెప్తుంది. సో అంటే వెనక్కి వెళ్ళి ఆలోచించండి అంటే ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేయండి అన్నట్టు. మీకైతే ఇది పాజిటివే, నెగిటివ్ అని కాదు, బట్ కాకపోతే కొంచెం ఎక్కడో సమ్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నారు, అది గ్యాదర్ చేయండి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. అల్టిమేట్గా మీకు రిజల్ట్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టయితే చూపిస్తుంది ఈ పర్టికులర్కి. సో నెక్స్ట్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఏంజల్ గైడెన్స్ చూసారు కదా, నేను ఇక్కడ చెప్పానా
వెనక్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి అని చెప్పేసి. సో వేరే వాళ్ళ హెల్ప్ అడగండి అన్నట్టయితే చెప్తున్నారు ఏంజల్స్ కూడా. సో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ విషయంలో ముందుకెళ్ళండి అని చెప్పేసి ఏంజల్ గైడెన్స్. సో ఇది 4th పైల్. సో 5th పైల్, మీరు ఏ క్వశ్చన్కి అయితే ఈ 5th పైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్. వావ్, ద ఎంప్రెస్. సో అఫ్ కోర్స్ అన్డౌటెడ్లీ ఇది అయితే ఎస్ కార్డు. అట్ ద సేమ్ టైం ఎంప్రెస్ వచ్చింది కాబట్టి మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇక్కడ మీకు సజెషన్ కార్డ్ ఏంటి అంటే ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. అఫ్ కోర్స్ ఎంప్రెస్ కార్డ్ అంటేనే మనకు నర్చరింగ్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ కదా, ఫెమినైన్ ఎనర్జీ. సో మీకు కూడా ఎమోషన్స్ చాలా హైలో ఉన్నాయి అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. సో ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి అని చెప్పి మీనింగ్ ఇక్కడ. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఎంప్రెస్ కార్డ్ ఏంటి అని అంటే అది పాజిటివ్, కంప్లీట్ పాజిటివ్ కార్డు. సో చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఆ క్వశ్చన్కి అయితే ఎస్ కాబట్టి మీరు అడిగిన కోరిక తీరుతుంది. సో దానికి మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. సో ఆ ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏం లేదండి, ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా కూడా కొంచెం కంట్రోల్లో ఉండండి అన్నట్టు చెప్తున్నారు అంతే. సో ఏంజల్ గైడెన్స్ ఏంటంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే చాలా దగ్గరలో జరగబోతుంది, ఆ కోరిక నెరవేరబోతుంది అని చెప్పేసి ఏంజల్స్ కూడా చెప్తున్నారు. సో అన్డౌటెడ్లీ మీ కోరిక అయితే నెరవేరుతుంది. సో ఎమోషన్స్ కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పేసి, అంటే కంట్రోల్ ఇన్ ద సెన్స్ బ్యాలెన్స్ చేసుకోండి ఎమోషన్స్ అని చెప్పేసి అంతే. సో ఇది 5th పైల్. సో 6th పైల్ మీరు ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్, ద హ్యాంగ్డ్ మ్యాన్. సో అఫ్ కోర్స్ మీ క్వశ్చన్కి ఎస్, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఏ దానికైతే సెలెక్ట్ చేసుకున్నారో అది. సో గైడెన్స్ ఏంటి అంటే నథింగ్ విల్ కమ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. సో ఇక్కడ ఈ గైడెన్స్ ఏం చెప్తున్నారు అని అంటే మీకు ఇక్కడ కార్డు చూస్తే హ్యాంగ్డ్ మ్యాన్ కదా. సో హ్యాంగ్డ్ మ్యాన్ కార్డు ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అందరిలాగా ఆలోచించకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించే పర్సన్ అనమాట. సో ఇక్కడ మీకు గైడెన్స్ కూడా అదే ఇస్తున్నారు ఏంజల్స్, కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి అని చెప్పేసి. అంటే మీరు ఏ క్వశ్చన్కి అయితే ఈ ఆన్సర్ ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో అది అందరూ ఆలోచించేలాగా కాదు, కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్ తోటే ఆలోచించండి అని చెప్పేసి చెప్తున్నారు సజెషన్లో ఏంజల్స్. సో ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ అవ్వట్లేదు అనుకోండి, ఇలా కాకుండా వేరే రకంగా చేస్తే ఈ వర్క్ అవుతుంది అని చెప్పేసి మనకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది కదా. సో అలా డిఫరెంట్గా ఆలోచించండి. ఆ డిఫరెంట్గా ఆలోచించడం వల్ల మీకు సక్సెస్ అయితే వస్తుంది అన్నట్టయితే ఇక్కడ మీకు సజెషన్. ఇప్పుడు కొంతమంది ఉంటారు నేను నమ్మిందే ఇది, లైక్ బిలీఫ్స్ అంటాం కదా మనము. సో మీ బిలీఫ్స్ని, మీ థింకింగ్ని, మీ పర్స్పెక్టివ్ని కొంచెం చేంజ్ చేసుకొని చూడండి, సక్సెస్ అయితే మీకు వస్తుంది అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ సజెషన్ మీకు. అఫ్కోర్స్ సక్సెస్ అయితే వస్తుంది, బట్ కాకపోతే మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అంతే. పర్ఫెక్ట్ టైమింగ్. సో ఏంజల్ గైడెన్స్ కూడా మీకు ఏంటి అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి పర్ఫెక్ట్ టైమింగ్ అంట. సో కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి, పర్ఫెక్ట్ టైం ఇది. సో ఆలోచించండి, మీ ఇంట్యూషన్ని నమ్మండి, సక్సెస్ అయితే వస్తుంది అని చెప్పేసే కార్డ్ అనమాట ఇది. సో చూసారు కదా, ఇవి ఈ 6 పైల్స్. అంటే మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే దొరికాయి అని చెప్పి అనుకుంటున్నాను. ఆన్సర్స్తో పాటు సజెషన్స్, ఏంజల్ గైడెన్స్ కూడా అయితే నేను ఇచ్చాను. సో మీరు తర్వాత ఆలోచించుకోండి ఈ పర్టికులర్ క్వశ్చన్కి. ఇప్పుడు ఈ 6 పైల్స్లో ఏ క్వశ్చన్స్కి ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో వాటికి గైడెన్స్, మీకు ఈ ఏంజల్ మెసేజెస్ అయితే ఏం చెప్పాయని దాని గురించి ఆలోచించి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. నాకైతే ఇక్కడ చూస్తే మీరు అన్నీ చూస్తే మొత్తం 6 పైల్స్ కూడా ఎస్ఏ వచ్చాయి కదా. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కంప్లీట్గా ఎస్ఏ వస్తాయి అని చెప్పేసి అన్ని పైల్స్. సో అన్ని పైల్స్ ఎస్ఏ వచ్చాయి. సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అన్ని పైల్స్ ఎస్ఏ వచ్చాయి కాబట్టి మొత్తం పాజిటివిటీ ఉంది. సో వీడియోని క్లైమ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇది ఎవరైనా చూడొచ్చు కాబట్టి జెండర్ బేస్ కాదు అండ్ ఎప్పుడు టైం బేస్ కాదు కాబట్టి ఎవరికైనా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మొత్తం అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది, మీ వల్ల వాళ్ళ లైఫ్లో పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అండ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు కొంతమంది. అఫ్కోర్స్ వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్, బట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా
హ్యాపీగా ఫీల్ అవుతాను. అట్ ద సేమ్ టైం మీకు కూడా నోటిఫికేషన్లో వీడియోస్ నేను ఎప్పుడు పోస్ట్ చేస్తే అప్పుడు వస్తూ ఉంటాయి. ఏ వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అండ్ మీకు గైడెన్స్ దొరుకుతుంది. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.